కానీ ఒకటి చెప్పండి, ఇప్పుడు ఒక నానుడు ఉంది, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గ్యారంటీకి సీఎం అవుతారని. మీకు ఆ ఛాన్స్ ఉన్నట్టు లేదు? నాకు ఆ ఛాన్స్ లేదు, నాకు కోరిక లేదు. కోరిక కాదు, వెళ్ళొచ్చిన వాళ్ళందరూ ఏదో రకంగా సీఎంలు అవుతున్నారు. మీ పార్టీలో అవకాశం లేదు కదా. మా పార్టీలో అంటే మీరు ఆ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సీఎం అవ్వాలని ఆ ప్రెసిడెంట్ని. అలా కాదు, మా పార్టీలో చాలా మంది జైలుకి వెళ్ళి వచ్చారు. అంటే ఎన్ని రాష్ట్రాలు కావాలి మనకి సీఎంలు కావాలంటే? సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంలో కూడా చాలామంది, మరి అచ్చెన్నాయుడు జైలుకి వెళ్ళి వచ్చాడు, ఆయన సీఎం అవుతాడా? అన్నీ ఊరినే అది ఒక నానుడిగా పెట్టుకుంటారు, జరుగుతూ ఉంది. కానీ నాకు సీఎం అవ్వాలని కోరిక లేదు, అలాంటి ఛాన్స్ లేదు, అలాంటి ఆశ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ కులాల కుంపట్లు అనేది నిరంతరం ఇట్లా రగులుతూనే ఉంటుందా? ఎక్కడో దగ్గర ఎవరొకళ్ళు ఎండ్ పెట్టాల్సిన అవసరాన్ని ఒక ప్రముఖ కులస్తుడుగా, కులానికి సంబంధించిన ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, కులంలో పుట్టిన వ్యక్తిగా మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? సార్, కులాల మధ్యన ఘర్షణ ఎవరు కోరుకోరు సార్. కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రజాస్వామ్యంలో. ముఖ్యంగా నా బోటివాడు అసలు కోరుకోడు. అన్ని కులాలు సమానంగా ఉండాలని కోరుకుంటాం. అయితే నా కులానికి అన్యాయం జరిగినప్పుడు నేను పక్క కులానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు నేను ప్రయత్నం చేసి నా కులానికి హెల్ప్ చేసుకుంటాను. ఇదేంటి సార్, నాకు అర్థం కాలేదు. నేను ఇందాక మళ్ళీ చెప్తున్నా మీకు, నాకు ఎందుకు రాయాలి సార్ ఆ రిపోర్ట్లో? ఆ మాటలు ఎందుకు రాయాలి సార్? ప్రభుత్వం దానికి బాధ్యత చంద్రబాబు వహించడా? సీఏ రాసేస్తాడా? కంప్లైంట్ ఇచ్చి రాసేస్తాడా? దానికి ముందుకు చాలా గ్రౌండ్ ఉంది కదా. ఉండొచ్చు. మీరు అంత కమ్మగా ఉందని చెప్పి మీరు స్టేట్మెంట్లు ఇస్తారు, ఇప్పుడు కాపు కాస్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. ఆఫ్టర్ దాట్ మీరు పొరపాటు పడుతున్నారు. ఇది నేను జైలు నుంచి వచ్చిన తర్వాత నేను కోట్ చేశాను. ఏం కోట్ చేశాను నేను చెప్పలేదే. ఎవరు మన జమ్మలమడుగు ఎమ్మెల్యే గారి పేరేంటి? బీజేపీ ఆదినారాయణ రెడ్డి గారు చెప్పాడు. ఏమని? గజ్జల మల్లారెడ్డి గారిని ఎన్టీ రామారావు గారి టైంలో ప్రభుత్వం ఎలా ఉందంటే కమ్మగా ఉంది అని చెప్పాడు. ఇప్పుడు కూడా అట్టాయిగా ఉందా, కమ్మగా ఉందని చెప్పాడు ఆయన బహిరంగ. దాన్ని మళ్ళీ ఇప్పుడు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, మీరే చెప్తారు మీ కుటుంబంలో మీ అల్లుళ్ళని కమ్మ కులస్తులను తెచ్చుకున్నారు, మళ్ళీ ఆ కులం మీద ఎందుకు మీరు ఎంతగా విరుచుకుపడుతుంటారు? ఎవరు విరుచుకుపడ్డారండి? ఇట్ ఈస్ ఓన్లీ రియాక్షన్. అంటే మీ మాటలు చూస్తుంటే ఆ కులం మీద మీకు ద్వేషం ఉందేమో అని ఒక ఫీలింగ్ కలుగుతుంది కొంతమంది. ద్వేషం ఉంటే అల్లుళ్ళు ఊరుకుంటారండి. అదే అర్థం కాదు, అల్లుళ్ళు తెచ్చుకొని అల్లుళ్ళని చూసి ద్వేషం తెచ్చుకుంటున్నారా లేకపోతే ఏంటో అర్థం కాదు. ఇక్కడ అన్నెసరిగా అన్యాయంగా నన్ను ఆ కమ్యూనిటీ మీదకు వచ్చినప్పుడు రక్షణ కోసం చేసే ప్రయత్నం తప్ప నేనేం చేయను సార్. ఇవాళ నా కమ్యూనిటీలో నేను కమ్యూనిటీని తిట్టాను చాలామంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ రాంబాబు గారి మీదకి వెళ్ళటం అన్యాయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మా కమ్యూనిటీ వాళ్ళే. ఎందుకు ఇది వాళ్ళు తెచ్చుకున్నారు? అది నేనేం చేయను. ఆ నాయకత్వం తెచ్చుకుంది, తెలుగుదేశం నాయకత్వం తెచ్చుకుంది. ఏమండి నలుగురు కమ్మాస్ కాకుండా నలుగురు ఇంకా కడవం లేరు ఆ తెలుగుదేశం వాళ్ళు రాలేదే? పెమ్మసాని దీనికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఏంటి? ఆయన పైగా అమెరికాలో చదువుకున్న వ్యక్తి, ఆయనే దీనికి ప్రోద్బలం.